ఇది దానికి రెండు బోట్స్లో మన బాణాసంచ కాలుస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. బోటు నలుగురు ఉన్నారంట. సో పక్కనే వాళ్ళకి సపోర్ట్ బోట్ ఉండటం వల్ల దాంట్లోకి వెళ్ళిపోయారు. ఒక పర్సన్కి స్లైడ్గా ఇంజరీస్ అయినాయి, బర్న్ ఇంజరీస్ అని అతన్ని యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో ఎలాంటి లైఫ్ లాస్ లేదు, ఏం డేంజర్ అవ్వలేదు. ఒక బోట్ అక్కడే కాలిపోయి అక్కడే ఇది అయిపోయింది. ఇంకో బోట్ అది డ్రిఫ్ట్ అయ్యి ఇటు వచ్చింది, షోర్కి వచ్చింది అనమాట. సో ఇవి చూస్తున్నారుగా మీరు, అది కూడా అయిపోయింది, పుట్ ఆఫ్ అయిపోయింది. రెండు బోట్లలో ప్రమాదం జరిగింది. ఎస్ యా, ఒక బోట్ అనేది ఖాళీ అక్కడే ఇది అయిపోయింది, ఖాళీ ఒడ్డుకి వెళ్ళిపోయింది. అది అటు సైడ్ అందులో అయితే ఎవరు లేరు. రెండు బోట్స్లో కలిపి నలుగురు ఉన్నారు. ముగ్గురు వాళ్ళకు సపోర్ట్ బోట్ ఉండడం వల్ల దాంట్లోకి దిగిపోయారు. ఒకరికి స్లైట్ బర్న్ ఇంజరీస్ అయినాయట. అతన్ని యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా అవుట్ ఆఫ్ డేంజర్, ఏం ప్రాబ్లం లేదు. సార్, ఈ బోట్స్లో అసలు బాణాసంచాకు సంబంధించినటువంటి అంటే వీటి ఏర్పాటుకు నిబంధనల మేరకే జరిగిందా, అంటే టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన బోట్ కావడం? అది ఇంకా చూస్తున్నాం. మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఏంటి అనేది మళ్ళీ మేము చెప్పగలుగుతాం. సార్, ఇంకోటి ఈ బాణాసంచా అనేది ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇక్కడే పక్కనే గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం, భారతమాత మహాఆరతి కార్యక్రమం జరిగింది. అవును, ఆ ఫౌండేషన్ ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడుతున్నాం మేము. పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సింది, తెలుసుకున్న తర్వాత మేము మళ్ళీ అప్డేట్ చేస్తాం. సార్, సురక్షిత ప్రాంతాలకైతే అందులో ఉన్న వాళ్ళని అయితే వెంటనే తరలించే ప్రక్రియ, అందరినీ సురక్షిత ప్రాంతం, ఫైర్ కంట్రోల్ అయిపోయింది, సురక్షిత ప్రాంతాలు తరలించాము. ఎవరికి ఎలాంటి డేంజర్ కూడా జరగలేదు. మొత్తం ఫైర్ కూడా కంప్లీట్గా పుట్ ఆఫ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఎవ్రీథింగ్ కంట్రోల్ అయిపోయింది. సో ఇది పరిస్థితి, మనం చూడొచ్చు. పూర్తిగా పరిస్థితిని అయితే డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై వారిని స్పీడ్ బోట్ల సహాయంతో ఆ బోట్ని కూడా, అంటే రెండు బోట్లలో ప్రమాదం జరిగింది. పూర్తిగా ఇందులో 5 మంది మాత్రమే అందులో ఉండే, 4 మాత్రం బోట్ల లోపల ఉంటే స్పీడ్ బోట్ల సహాయంతో వారిని వెంటనే అక్కడి నుంచి తరలించాము. 2 మాత్రం గాయాలయ్యాయి. అందులో ఒకరిని గాంధీ ఆసుపత్రికి, మరొకరిని యశోద ఆసుపత్రికి కూడా చికిత్స నిమిత్తం తరలించామని చెప్తున్నారు. ఒక బోట్ మాత్రం అక్కడే మధ్యలో అగ్నికి పూర్తిగా ఆహుతైపోయి మునిగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అందులో ఎవరు లేరని కూడా ఇటు అధికారులు నిర్ధారించిన పరిస్థితి. ఈ లుమినీ బోట్ ఏదైతే ఆ బోటుకి ఆనుకొని ఉన్నటువంటి మరో బోట్లో, 2 బోట్లలో వీరు బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 2 బోట్లు పక్కపక్కనే ఉండడంతో అందులో ఉన్నవారు కూడా ప్రమాదం జరిగిన వెంటనే ఇంకో బోటుకి కూడా దాని యొక్క మంటలు, ఏదైతే ప్రమాదం జరిగిన బోటు, అగ్ని ప్రమాదం జరిగిన బోటు ఈ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి మధ్యలోనే మునిగిపోయినట్లు కూడా అధికారుల ద్వారా మనకు కొద్దిసేపటి క్రితమే సమాచారం అందుతుంది. ఆ బోట్లోనైతే ఎవరు లేరని చెప్పి అధికారులు నిర్ధారించారు. అయితే ఈ లిమ్ని బోట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ బోట్ని మాత్రం మంటలతో ఉన్నటువంటి ఈ బోట్ని ఇటు ఒడ్డుకు తరలించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందులో కూడా ఎవరు లేరని కూడా అధికారులు నిర్ధారించారు. మొత్తం ప్రమాదంలో దాదాపు 10-15 మంది ఉన్నట్లుగా కూడా మొదట భావించినప్పటికీ అందులో ఉన్నటువంటి వారు వెంటనే అప్రమత్తమై స్పీడ్ బోట్ల ద్వారా ఒడ్డుకు వచ్చారు. ఎందుకంటే బోట్లో మాత్రము 4 మాత్రమే ఆ భారతమాత ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వారిని వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా ఒడ్డుకు తీసుకురావడం, సురక్షిత ప్రాంతానికి ట్యాంక్ బండ్ మధ్యలో నుంచి తీసుకురావడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక బోటు మాత్రం పూర్తిగా నీటిలో మునిగినట్లు కూడా అధికారులు కొద్దిసేపటి క్రితమే ధృవీకరించారు. వెంటనే టూరిజం సిబ్బంది కూడా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ కార్యక్రమం భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటికే భద్రతా చర్యలు కూడా చేపట్టిన నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగించారు. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసంగం చేసిన అనంతరం 9 గంటల సమయంలో ఆయనే మహాఆరతి, భారతమాతకు మహాఆరతి గట్టి ట్యాంక్ బండ్ ఒడ్డుల హారతి ఇస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే ఆరతి పూర్తయిన వెంటనే ఆ కార్యక్రమాలకు సంబంధించిన వేడుకల్లో భాగంగా బాణాసంచా కోసం 2 బోట్లలో కూడా పెద్ద ఎత్తున బాణాసంచాను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 2 బోట్లలో ఒక్కసారిగా షాట్స్ ని బాణాసంచాను కాల్స్తున్న సందర్భంలో కొన్ని షాట్స్ మాత్రం అక్కడే పేలడంతో మిగతా బాణాసంచా కూడా పేలి ఒక 2 పెద్ద బోట్లలో ఒక పెద్ద బోట్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆ బోట్ అనేది పూర్తిగా నీటిలో మునిగింది. మరో బోట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బోట్ లో మాత్రం లుమినీ బోర్కు స్వల్పంగా ఆ మంటలకు అంటుకున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ బోట్ లో ఉన్నటువంటి మంటలను పూర్తిగా అదుపు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రమాదంలో మాత్రం పెను ప్రమాదం తప్పింది. బోట్ లో ఎక్కువ మంది లేకపోవడం అనేది ప్రమాద తీవ్రతను తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఉన్న 4గురిని కూడా వెంటనే స్పీడ్ బోట్ల సహాయంతో ఇటు పోలీసులు కావచ్చు, మిగతా టూరిజం సిబ్బంది కూడా అప్రమత్తమయ్యి స్పీడ్ బోట్ల సహాయంతో వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి ఒడ్డుకు తీసుకొచ్చి పీపుల్ ప్లాజా పక్కనే కార్యక్రమానికి పక్కనే ఉన్నటువంటి ప్లేస్ కి తీసుకొచ్చి ఆ గాయాలైనటువంటి ఇద్దరు ఏదైతే ప్రణీత్, సునీల్ అనే ఇద్దరిని కూడా
యశోద ఆసుపత్రికి, ఒకరిని గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారికి ప్రాణాపాయం ఏం లేదు, ఇంకా చికిత్స కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ప్రమాదం పైన ఇటు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులే కావచ్చు, స్థానిక పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారతమాత ఫౌండేషన్ ప్రతినిధులు కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేశారు, నిబంధనల మేరకే బోట్లలో దీనికి సంబంధించినటువంటి బాణాసంచాకు అనుమతులు తీసుకున్నారా లేదా అన్న అంశాలను కూడా అధికారులు పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో చూస్తున్నాం కదా, హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక బోట్లో అయితే ఇంకా మంటలు ఎగిసిపడటంతో కూడా అటు డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో కూడా వివరిస్తున్నాం. అలాగే విచారణ కూడా స్టార్ట్ చేస్తామంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు.